ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర దృశ్యం కనిపించింది. దమ్ముంటే సింగిల్గా రండి, విడివిడిగా పోటీ చేయండి అంటూ ఎన్నికల ముందు వరకు సవాళ్లు విసిరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల తర్వాత పూర్తిగా భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోందా అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఒకే ఒక్క ఎన్నికల ఓటమి ఆ పార్టీ రాజకీయ ధోరణిని మార్చేసిందా? ఆ పార్టీ అహంకారానికి దెబ్బతీసిందా? జగన్మోహన్ రెడ్డి తాజా అసెంబ్లీ హాజరు దీనికి ఉదాహరణగా నిలిచిందా? ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరచూ ఒక మాట చెబుతూ వచ్చింది. దమ్ముంటే సింగిల్గా రండి అంటూ కూటమి రాజకీయాలను విమర్శిస్తూ తాము ఒంటరిగా ప్రజల్లోకి వెళ్ళగలమనే ధైర్యాన్ని ప్రదర్శించింది. అయితే 2024 ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చాయి. ఆ ఓటమి కేవలం స్థానాలు కోల్పోవడమే కాకుండా రాజకీయ ఆత్మవిశ్వాసాన్నే దెబ్బతీసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. కానీ ఈ హాజరు కేవలం 11 నిమిషాలకే పరిమితమైంది. సభ ప్రారంభమయ్యే సమయానికి కేవలం 1 నిమిషం ముందు, అంటే ఉదయం 9:59 జగన్ సభలోకి ప్రవేశించారు. గవర్నర్ ప్రసంగం మొదలైన వెంటనే వైసీపీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అలా 10:10 సభను విడిచి వెళ్లిపోయారు. వచ్చి నిరసన తెలిపి వెళ్లిపోయారు. ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇంత తక్కువ సమయం ఉండాల్సి వస్తే సభకు ఎందుకు వచ్చారు? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం డిజిటల్ అటెండెన్స్ విధానం కారణంగా కనీస హాజరు నమోదయ్యేంత వరకు మాత్రమే ఉండాలన్న వ్యూహం అయి ఉండొచ్చని అంటున్నారు. సభకు నిరంతరం గైర్హాజరవుతే అనర్హత వేటు పడే అవకాశం ఉందన్న భయం కూడా ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. అందుకే కేవలం హాజరు నమోదయ్యేంత సమయం మాత్రమే ఉండి వెళ్లిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచే వినిపిస్తోంది. అయితే నిబంధనల ప్రకారం అవసరమైన స్థానాలు లేకపోవడంతో ఆ హోదా దక్కలేదు. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుని జగన్ అసెంబ్లీకి దూరంగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న డిమాండ్తో సభకు రాకుండా ఉండడం సరైందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. రాజ్యాంగపరంగా అర్హత ఉంటే ఇప్పటికే న్యాయ పోరాటం చేసేవారనే వాదన కూడా వినిపిస్తోంది. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారమే స్థానాలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదన్న వాదనపై కూడా చర్చ సాగుతోంది. జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడిని తీవ్రంగా విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎదుర్కొన్న పరిస్థితుల కంటే తనకు ఇంకా ఇబ్బందులు రావచ్చన్న అంచనా జగన్కు ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అందుకే సభలో ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడలేదా, లేక నిరసన తెలపడం ద్వారా రాజకీయ సందేశం ఇవ్వాలనుకున్నారా? ఏదీ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ప్రజల్లో ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. సభకు వచ్చి ప్రజా సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వ విధానాలపై గట్టిగా చర్చించి అవసరమైతే వాకౌట్ చేసి ఉంటే అది బలమైన రాజకీయ సందేశంగా మారేదేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ కేవలం గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని వెళ్ళిపోవడం ద్వారా ఏం సందేశం ఇచ్చారన్నది ప్రశ్నగా మారింది. ఇక ఒక పెద్ద పార్టీ ఓటమి తర్వాత ఎలా పునరుద్ధరించుకుంటుందన్నది కీలకం. సభలో సక్రమంగా పాల్గొని ప్రజా సమస్యలను లేవనెత్తడం ద్వారా ప్రతిపక్షంగా బలంగా నిలవడం ఒక మార్గం, లేక నిరసన రాజకీయాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం మరో మార్గం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ దారిని ఎంచుకుంటుందన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. దమ్ము ధైర్యం అంటూ సవాళ్లు విసిరిన పార్టీ ఇప్పుడు కేవలం 11 నిమిషాల హాజరుతో సభను విడిచి వెళ్లడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇది వ్యూహాత్మక నిర్ణయమా, లేక ఓటమి తర్వాత జాగ్రత్త పూర్వక రాజకీయ అడుగులా అన్నది ప్రజలే తేల్చాలి. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ వైఖరి ఎలా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి సభలో ఎంత చురుగ్గా వ్యవహరిస్తారో రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.